ఐఎమ్ డాక్టర్ రోహిణి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు ప్రెగ్నెన్సీలో ఈ 9 monthsలో ఉమ్మనీరు తక్కువ అవ్వడానికి కారణాలు చెప్తాను. మోస్ట్లీ ఉమ్మనీరు తక్కువ అవ్వడానికి డీహైడ్రేషన్, తక్కువ వాటర్ ఇంటేక్ ఉండడం వల్ల కూడా ఉమ్మనీరు తక్కువ అవుతుంది. ఎగ్జాస్ట్, ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ అవ్వడం, అంటే వర్కింగ్ ప్రొఫెషనల్స్ కానీ నార్మల్ హౌస్ వైఫ్స్ కానీ వాళ్ళ యొక్క ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువైనా ఉమ్మనీరు తక్కువ ఉంటుంది. మాయతో ప్లసంటా తొందరగా ఎండిపోవడం, తొందరగా మెచ్యూరిటీ వచ్చేయడం వల్ల కూడా ఉమ్మనీరు తక్కువ ఉంటుంది. మదర్కి మెడికల్ ప్రాబ్లమ్స్ ఉన్న, బీపీ, షుగర్, థైరాయిడ్, ఆస్తమా ఉన్నా వాటిని కంట్రోల్ చేయకపోయినా ఉమ్మనీరు తక్కువ ఉంటుంది. సో ఉమ్మనీరు తక్కువ ఉన్న మహిళలు ప్రెగ్నెన్సీలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే ఉమ్మనీరు అంతకన్నా తక్కువ ఉండకుండా ఉంటుంది అంటే 3 liters వాటర్ ఇంటేక్ అనేది ఇంపార్టెంట్. ఎక్కువసేపు ఎడం వైపు తిరిగి పడుకోవడం వల్ల ప్లసెంటాకి బ్లడ్ సప్లై పెరుగుతుంది. మెడికల్ ప్రాబ్లమ్స్ ఏమున్నా వాటిని కరెక్ట్ చేసుకోవాలి. డైలీ 24 hours 10 movements ఉండేలా చూసుకోవాలి. 24 hours 10 movements కన్నా తక్కువ ఉన్నా, 12 hours మూమెంట్స్ లేకపోయినా ఎమర్జెన్సీగా డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. ఎవ్రీ 2 weeks ఒకసారి బేబీ వెయిట్ పెరుగుతుందో లేదో చెక్ చేసుకోవాలి. ఉమ్మనీరు ఎలా ఉందో చెక్ చేసుకోవాలి. బేబీ వెయిట్ పెరగకపోయినా, ఉమ్మనీరు ఉండవలసిన దానికన్నా తక్కువ ఉన్నా ఎమర్జెన్సీగా ఇంటర్వెన్షన్ చేయాలి.